రామాయణం మెన్షన్ చేశారు కాబట్టి, ఒక్క సీన్ పడినా దీనికి దీంతో పాటు హైప్ సమానం అన్న గాని, దీని తర్వాత అయితే బిగ్గెస్ట్ హైప్ ఉన్న సినిమా నా దృష్టిలో అయితే నాకు పర్సనల్ అయితే రామాయణే. రామాయణం. ఎందుకంటే ఆ చుట్టుపక్కల బ్యాక్‌గ్రౌండ్‌లో అసోసియేటెడ్ క్యారెక్టర్స్ అంత బాగున్నాయన్నమాట. అంటే ఐ మీన్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో డీనెక్ కావచ్చు, వాళ్ళు తీసుకున్న చాయిసెస్ కావచ్చు, క్రియేటివ్ చాయిసెస్. ఏదో పేరుకి అంటే పెద్ద హీరో కాబట్టి తీసేసుకున్నట్టు కాదు. కొంచెం అందరిని ఈ ఆ పేరు వినంగానే కాస్టింగ్ ఎక్కడ నీకు అరే ఏంట్రా ఈళ్ళని పెట్టారని ఎక్కడ అనిపించకుండా సరిపోయిందన్నట్టుగా ప్రాపర్‌గా కాల్ బ్యాక్స్. సో ఒక రకంగా జస్టిస్ చేస్తున్నట్టు అంటే వాళ్ళు తీసుకుంటున్న సినిమాకి జస్టిస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఖచ్చితంగా రాముడి క్యారెక్టర్ అనగానే ప్యారలల్స్ డ్రా అవుతాయి. కంపారిజన్స్ వస్తాయి. ఒకవేళ సీన్ ఉంటే ఖచ్చితంగా సీన్ బై సీన్ కూడా కంపారిజన్ చేసేవాళ్ళు ఉంటారు. అందులోకి ఇది 2027 అని చెప్పారు కదా! 2027 సమ్మర్ అన్నారు. 2026 కల్లా పార్ట్ 1 వచ్చేస్తున్నారు వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే షూట్ ఎప్పుడో అయిపోయింది. షూట్ అయిపోయి 6 మంత్స్ అలా అయిపోయినట్టుంది. సో ఖచ్చితంగా ఈ రెండిటికైతే నాకు తెలుసు అంటే ఫైటింగ్ అనో లేదా 2 సక్సెస్ అయితే అంతకంటే హ్యాపీ ఇంకోట్లేదు. ఇద్దరు మన ఇండియన్ సినిమాని ఓల్డ్ స్టేజ్‌కి తీసుకెళ్ళిపోవాలని చూస్తున్నారు ఇద్దరు మేకర్స్ కూడాను. రాజమౌళి గారు కావచ్చు లేదా నమిత్ మల్హోత్రా కావచ్చు. బట్ హూ కెన్ డూ ఇట్ బెటర్ అనేది చూడాలి. అంటే ఇట్స్ జస్ట్ హెల్తీ కాంపిటీషన్ అంతే. ఇలాంటి కాంపిటీషన్ ఉంటే మంచిది మనకి. ఎంతమంది ఇండియా నుంచి మన కాంటెంట్ బయట కూడా ప్రొజెక్ట్ చేసేలాగా మీకు జాపనీస్ యానిమే స్టూడియోస్ ఉంటాయి. ఒక్కొక్కరు వాళ్ళ యానిమేషన్ ఎలా ఎంత నా యానిమే ముందుకెళ్ళాలి అనే హెల్తీ కాంపిటీషన్ లో జాపనీస్ యానిమే కదా బయటకు వస్తుంది ఓవరాల్ గా. సో మనకి అది ఒక హెల్తీ కాంపిటీషన్ అవుతుంది. బట్ చూద్దాం మరి యాక్యురేట్ గా రామాయణం ఎవరు తీయగల 120 కంట్రీస్ ఒక్కడే దేవుడు 120 దేశాలు మరి అదే కదా దేశానికి 10 కోట్లు వేసుకున్న 1200 కోట్లు అని నాకైతే వీళ్ళు డెఫినెట్లీ 1 బిలియన్ టార్గెట్ చేస్తా అనిపిస్తుంది. దే ఆర్ గోయింగ్ అరౌండ్ అంటే ఇంకా చాలా గట్టి కొడుతుంది మన విషయం అంటే 1 బిలియన్ అంటే 8,500 crores అంతో 8,600 crores చాలా ఎక్కువ కదా. మామూలు టాక్ చిన్న గట్టి కొట్టేస్తుందంట. అంటే ఇది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఇండియాలో సూపర్ హిట్ మిగతా కంట్రీస్ ఎలా రీచ్ అవుతుందనే చూస్తున్నారు. ఇప్పుడు 2 parts గా చేయకుండా అంటే చేస్తే వాళ్ళకి మంచిదే ఉండొచ్చు. బట్ ఇది కూడా నీకు 2 parts అయిపోయినాయి అనుకో నీకు ఇంకా యాంటిసిపేషన్ అంటే నీకు అంటే మేబీ మనకు పర్సనల్ అయ్యి ఉండొచ్చు వాళ్ళకి స్టోరీ. ఎందుకంటే రాజమౌళి గారు 2 parts చేయడం వేరు, మిగతా వాళ్ళు తీయడం వేరు. నీకు ఎన్నిసార్లు చెప్పాడు అతను 2 పాటలు తీయండి నేను ఆ బాహుబలికి ఆయన అంతా కష్టపడి 2 పాటలు తీశారు. సో అతను అలాంటి మనిషి కాదు. బట్ సో అతను తీస్తానంటే మనకు జెన్యున్ ఇది ఉంటుంది. బట్ 1 part లో అని చేస్తే ఇంకా బెటర్ నా ఫీలింగ్. బట్ ఎనీవేస్ అతను తీస్తారన్న ప్రాబ్లం లేదు. సో మీకు అనిపించిందో టీజర్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ గైస్. థ్యాంక్ యూ.